2026వ సంవత్సరంలో మకర రాశి వారికి జరగబోయే 6 ముఖ్యమైన అంశాలు, 6 ముఖ్యమైన సంఘటనలు అనుకోవచ్చు. ఏం జరగబోతుంది, ఎలా ఉండబోతుంది చూద్దామండి. మకరానికి అధిపతి శని. ఇక్కడ ఏలినాటి శని కానీ, అష్టమ శని కానీ, అర్ధాష్టమ శని, ఈ యొక్క శని గోచార దోషాలు ఏమీ లేవు మకర రాశి వారికి. మకర రాశి వారికి పెద్ద గ్రహాల ప్రభావం, ముఖ్యంగా గురు, శని, రాహుకేతు ప్రభావంతో దీర్ఘకాలిక మార్పులు ఉండబోతున్నాయి. స్థిరమైన ఫలితాలు తీసుకొచ్చే సంవత్సరంగా 2026వ సంవత్సరం చెప్పబడుతూ ఉందండి. ఇది తాత్కాలికంగా మార్పులు కాదు, జీవితంలో దారి తిరిగే విధమైన నిర్ణయాలు, సంఘటనలు జరిగే కాలం అని చెప్పాలి. మరి 6 అనుకున్నాం కదా. మొదటిది ఏంటంటే ప్రయాణాలకు సంబంధించి విదేశీ అవకాశాలు మరియు ఖర్చుల సంబంధంగా. అంటే జూన్ 2వ తారీఖు వరకు కూడా గురుడు 6వ స్థానంలో ఉంటూ ఉంటారు, మిథునంలో. సో దీనివల్ల ఏమవుతుంది, 12వ అధిపతి 6లో ఉండటం వల్ల ఖర్చులు పెరుగుతాయి. ఆధ్యాత్మిక యాత్రలు కూడా చేసే అవకాశం ఉంటుంది. టూర్లు, ట్రావెల్స్, అదేవిధంగా ఫ్రెండ్స్, బంధుమిత్రులతో గడిపే ఖర్చుల రూపంలో మనకు అవసరాలు పెరుగుతూ ఉంటాయండి. ఇదే సమయంలో పుట్టిన ఊరు లేదా ఫ్యామిలీ నుండి కూడా దూరంగా చదువు కోసం కావచ్చు, లేకుంటే ఉద్యోగం కోసం కావచ్చు వెళ్ళాలి అనుకునే వారికి ఇది ఒక శుభసూచకంగా ఉంటుంది అని చెప్పాలి. విదేశీ ప్రయాణం, దూర ప్రాంతంలో మీటింగ్స్ కావచ్చు, స్టడీస్ లేదా జాబ్ కోసం వెళ్ళే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి మకరం వారికి 2026వ సంవత్సరంలో. మొదటి 6 నెలల్లో కూడా జేబు నుండి, అంటే మీ యొక్క పర్స్, పాకెట్ నుండి డబ్బు ఎక్కువగా వెళ్తుందండి. అట్లా జరిగినా కూడాను అవి ఎక్కువగా అనుభవము, ఎక్స్పీరియన్సు, యాత్ర, భవిష్యత్ గ్రోత్ కోసమే అయ్యే ఖర్చులుగా భావించాలి. రెండవది మాట మరియు కమ్యూనికేషన్ అండ్ సంబంధ బాంధవ్యాలు. 2వ స్థానం మాట, వాక్కు కదా. రాహువు డిసెంబర్ 5 వరకు కూడా ఉంటారు 2వ స్థానంలో. సో ఆయన ఉండటం వల్ల ఏంటంటే మీ మాటల్లో కొద్దిగా చాతుర్యం ఉంటుంది. సో సమాధానము తిప్పి చెప్పటం, అంటే దీనివల్ల ఏంటంటే ఈ విధమైన మాట్లాడే తీరు కొన్నిసార్లు చాలా స్మార్ట్గా అనిపిస్తుంది, ఆకర్షణగా కూడా అనిపిస్తుంది ఎదుటి వాళ్ళకి. అదే సమయంలో సో కొంత ప్రమాదం, అంటే నెగిటివ్ ఏంటంటే లవ్ రిలేషన్షిప్లో, ఆఫీస్లో కానీ ఫ్యామిలీలో కానీ ఉన్నప్పుడు మీ మాటను వారు తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. ప్రేమ విషయంలో కానీ, ఆఫీస్లో కానీ, కుటుంబ సభ్యులు కానీ. సో కొంత స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడితే మంచిది. నేను ఎంత తెలివైన వాడిని అని చూపించాలన్న ఉద్దేశంతో కాస్త అంటే ఇండైరెక్ట్గా చురుకలేసే విధంగా కఠినంగా మాట్లాడితే అవి సంబంధాల మీద ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంది. అంటే సంబంధాల్లో దూరం పెరిగే అవకాశం ఉంది కాబట్టి. సో రాహు అంటే మాయ, శరణ్ అనేస్తూ ఉంటారు. ఒకసారి మాట వదిలేమంటే వెనక్కి తీసుకోలేము. సో సరళంగా, నేరుగా, గౌరవంగా మాట్లాడడము ఈ సంవత్సరం చాలా ముఖ్యంగా భావించాలండి. అంటే రెండవది కమ్యూనికేషన్. మూడవది ఏంటంటే జాబ్, కెరీర్, మార్పులు, చేర్పులు. శని మార్చి, ఏప్రిల్ నుంచి శని స్వస్థానంలో 3వ ఇంట్లో ఉంటూ ఉన్నారు కదా, 3rd హౌస్లో. సో కాబట్టి 3వ స్థానంలో శని మంచివాడే. ఈ సమయంలో ఏంటంటే ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ అనేటువంటి